శ్రీనివాస పరబ్రహ్మణే నమః. ముందుగా మనము ఉగాది యొక్క విశిష్టతను గురించి తెలుసుకుందాం. ఉగాది పండుగ అనేది మనకు చాలా ఉపయోగకరమైనటువంటి పండుగ. ఆ ఉగాది పండుగను ఎలా జరుపుకోవాలి, దాని పుట్టుపూర్వత్వాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం తెలుసుకుందాం. శ్రీనివాస పరబ్రహ్మణే నమః. ఈ ఉగాది పుట్టుపూర్వత్రాల గురించి మనకు కొన్ని పురాణాదులు కొన్ని విషయాలను స్పష్టపరుస్తున్నాయి. సోమకాసురుడైన రాక్షసుడు వేదములను దొంగిలించి సముద్ర గర్భములో వెళ్ళి దాక్కొని ఉన్న సమయం లోపల శ్రీ మహావిష్ణువు మక్ష అవతార రూపాన్ని ధరించి ఆ సముద్ర గర్భంలో ఉన్నటువంటి సోమకాసురునితో యుద్ధాన్ని చేసి అతన్ని వధించి ఆ వేదములను తీసుకొచ్చి బ్రహ్మకి ఇచ్చినాడు. అట్టి ప్రశస్తమైన దినమునే ఉగాది జరుపుకుంటున్నారనే ఒక పురాణ కథ వెలుగులో ఉన్నది. అలానే కాకుండా బ్రహ్మదేవుడు సృష్టిని చైత్ర మాసము శుక్లపక్షమి పాడ్యమి రోజు సూర్యోదయానితో ప్రారంభం చేశాడు. అట్లాంటి ప్రశస్తమైన దినంతోనే ఉగాది ప్రారంభమైందని మరో కథ వెలుగులో ఉన్నది. అలానే కాకుండా శాలివాహన చక్రవర్తి పట్టాభిషిక్తుడైనటువంటి రోజును స్మృతి చిహ్నంగా ఈ ఉగాదిని జరుపుకున్నట్టుగా మనకు కథలో వెలుగులో ఉన్నది. ఇట్లా చాలా పురాణాలలో చాలా కథలుగా ఉగాది ప్రశస్తాన్ని అనుసరించి ఉన్నాయి. శ్రీకృష్ణునికి 16,100 భార్యలుంటే అందులో సందీపని అనే భార్యకు పుట్టినటువంటి సంతానము 60 మంది. వారి పేర్లతో ఈ ఉగాది యొక్క తో ప్రారంభమైన ప్రభవ విభవ అనేటువంటి పేర్లను పెట్టినారు. 60 సంవత్సరాలుగా పెట్టినారు అని కూడా ఒక కథ వెలుగులో ఉన్నది. ఇలా చాలా విషయాలు పురాణ గాథల ద్వారా అనేక రకాలుగా ఉగాదులను ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. ఈ యొక్క ఉగాదికి వసంత ఋతువుకు చాలా అవినాభావ సంబంధాలు ఉంటాయి. ఈ యొక్క వసంత ఋతువులో చక్కటి చెట్లకంతా చిగుర్లు మొలకెత్తడము, కోయిలలు కుహు అని కూస్తూ ఉండడము, ఈ యొక్క వసంత ఋతువుతో ఇవన్నీ కూడా చిగురింపజేయడము, ఇవన్నీ కూడా మన నూతన జీవితాలకు నూతన అధ్యాయం ప్రారంభమవుతున్నదిగా వసంత ఋతువు మనకు తెలియజేస్తుంది. అలానే కాకుండా ఈ యొక్క ఉగాదిని ఆయనాల విధానంగా ఉత్తరాయణము దక్షిణాయనము అని ఆయన ద్వయ సంయుతము అని, ఆయనము అంటే 2 ఆయనాల సంయుతమే సంవత్సరముగా మనము యుగముగా చెప్తున్నారు. యుగము అంటే సంవత్సరము, మరి ద్వయ ఆయన సంయుతము అంటే ఉత్తరాయణము దక్షిణాయనము కలిపి సంవత్సరంగా ఆ సంవత్సరానికి ప్రారంభ దినాన్ని ఉగాదిగా జరుపుకుంటున్నటువంటి విషయము మనకు తెలుస్తూ ఉంది. ఈ సంవత్సరాన్ని లెక్కల్లోకి తీసుకుంటే ఈ చాంద్రమాన ప్రకారంగా సంవత్సరాదిని జరుపుకునే విషయాలు, సౌరమానాన్ని బట్టి జరుపుకునేటువంటి విషయాలు. ఇప్పుడున్నటువంటి చైత్ర శుద్ధ పాడ్యం రోజు ఉగాది జరుపుకుంటున్నటువంటి విషయాన్ని మనము చాంద్రమాన ప్రకారంగా జరుపుకుతున్నాము. ఇదే పండుగను ఉగాది పండుగను ఉత్తరాదిలో వైశాఖి అనే నామంతో కూడా అంటే వైశాఖంతో ప్రారంభమైనట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అలానే పార్షికులు జరుపుకున్నట్టుగా మన ముస్లింలు కూడా చంద్రుని అనుసరించే తమ పండుగలు జరుపుకోవడం అంటే చాంద్రమానానికి ఎక్కువ ప్రాధాన్యము ఈ దేశంలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఉగాదికి ఈ తెలుగువారి పండుగ కాకుండా అందరూ కూడా ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు తమ బంధువులు ఎక్కడెక్కడైతే ఉంటారో ఏ విదేశాల్లో ప్రపంచమంతటా కూడా ఉన్నారో వాళ్ళందరూ కూడా చక్కగా పంచాంగ శ్రవణతో పాటు ఈ ఉగాదిని జరుపుకున్నటువంటి సమయంలో కోకొలలు అని చెప్పవచ్చు. ఈ ఉగాది పండుగకు అనేక రకాలుగా దాని పుట్టుపూర్వోత్తరాలను మనము గురించి మరి తెలుసుకోవాల్సినటువంటి విషయము ఎంతైనా ఉంది. ఈ ఉగాది పండుగ అంటే ఉగస్య ఆది అని, ఉగ అంటే జన్మ, ఆయుష్, నక్షత్ర గమనము అని అర్థము. ఆది అంటే మొదలు, ప్రారంభము అని తెలుస్తూ ఉంది.
అసలు యుగము అంటే కాలము అని అర్థము, యుగము అంటే ద్వయము జంట అని కూడా అర్థం ఉంది. ఒక సంవత్సర కాలాన్ని యుగము అంటాం. మరి ప్రభవ విభవ అనే 60 సంవత్సరాల కాలాన్ని కూడా యుగముగా మనం చెప్పుకోవచ్చు. ఈ 60 సంవత్సరాల కాలానికి ప్రారంభాన్ని కూడా ప్రారంభ దినాన్ని ఉగాదిగా చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరానికి ప్రారంభ దినాన్ని ఉగాదిగా మనం చెప్పుకోవచ్చు. ఉగాది అనేది మనము యుగాది అంటే ఉగాది అనే పదము యుగాది అనే పదమే రూపాంతరించింది ఉగాదిగా మనకు తెలుస్తూ ఉంది. అనేక రకాలుగా ఈ ఉగాది పండుగను ప్రపంచంలో జరుపుకుంటున్నారనే విషయాన్ని మనం గ్రహించవచ్చు. అందుకే యుగ యుగాలుగా ఈ ఉగాదిని అనేక రకాలుగా జరుపుకుంటున్నారు. అందుకే యుగాల ప్రమాణాన్ని మనం తెలుసుకుందాం. అష్టవింశ సహస్రాన్విత సప్తాదశ లక్షాబ్దే కృతాయుగే అని, షణ్ణవతి సహస్రాన్విత ద్వాదశ లక్షాబ్దే త్రేతాయుగే యాతి అని, చతుష్షష్టి సహస్రాన్విత అష్టలక్షాబ్దే ద్వాపరయుగే అని, ద్వాత్రింశతి సహస్రాన్విత చతుర్లక్షాబ్దే కలియుగే అని. ఈ యుగాల ప్రమాణం ఈ విధంగా ఉంది. అలానే కాకుండా ఈ యుగాల లోపల కూడా అనేక రకాలుగా ఉగాది పండుగ జరిగినట్టుగా మనకు మరి పురాణాదులు తెలియజేస్తూ ఉన్నాయి. మరి ఏ విధంగా జరిగింది అనేది అనేక రకాలుగా జరుగుతున్నటువంటి విషయాన్ని మనం గ్రహించవచ్చు. ఈ యొక్క కృతాయుగము ఏ విధంగా ఉగాదిని తెలుసుకున్నది అనే విషయాన్ని మనం తెలుసుకుంటే, ఈ కృతాయుగము వైశాఖ తదియ నాడు జరిగినట్టుగా ఉగాది పండుగ జరిగినట్టుగా, అలాగనే త్రేతాయుగము కార్తీక నవమి నాడు జరిగినట్టుగా, మళ్ళీ ద్వాపర యుగము ఆశ్వీజ త్రయోదశి నాడు జరిగినట్టుగా, మరి కలియుగం పాల్గొన్న పౌర్ణమి నాడు జరిగినట్టుగా కృష్ణుడు ధర్మరాజుతో చెప్పినట్టుగా పురాణాదులు మనకు తెలియజేస్తున్నాయి. అందుకే యుగాదయచ్చ కథ్యంతే తదైత సర్వసూరిభిః అని, అంటే యుగ యుగాలలో అనేక రకాలుగా ఉగాది జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. మరి ఈ యుగాల లోపల ఉగాది ఇలా జరిగింది కదా, మనము ఏంటి చేసుకున్నటువంటి విషయాన్ని అని. అందుకే మనకు రామాయణంలోని బాలకాండలో ఈ విధంగా శృతి చెప్తా ఉంది. ఈ రామాయణంలోని బాలకాండలో ఏ విధంగా ఉందయ్యా అంటే, తదచ్చ ద్వాదశ మాసే చైత్ర నవమికే తిథౌ అని శృతి వాక్యం చెప్తా ఉంది. అంటే దీని ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే, తదచ్చ ద్వాదశ మాసే అంటే 12వ నెలలో అయినటువంటి చైత్ర మాసము నవమిలో మరి రాముడు జన్మించినట్టుగా మనకు రామాయణంలోని బాలకాండలో తెలుస్తుంది. దీన్ని బట్టి మనకేమో అర్థమవుతుందంటే, 12 నెల చైత్రమాసంగా ఉండి వైశాఖ మాసం ప్రారంభముగా ఉన్నట్టుగా మనకు ఈ శృతి చెప్తా ఉంది. రామాయణము కాలంలో వైశాఖ మాసంతో మరి సంవత్సరం ప్రారంభమైనట్టుగా మనకు ఈ శృతి ద్వారా తెలుస్తూ ఉంది. అనేక రకాలుగా ఈ ఉగాది పండుగ జరిగినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అంటే మరి ఈ కాలానికి వచ్చే వరకు చైత్రమాసంలో ప్రారంభమవుతుంది, రామాయణ కాలంలో వైశాఖ మాసంతో ప్రారంభమైంది. అనేక యుగాలలో అనేక రకాలుగా ఉగాది జరిగినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అందుకే ఋతువు విషవత్పట్టి అని చెప్తా ఉంది. కాలధర్మాలు మారిపోతూ ఉంటాయి. అంటే రామాయణ కాలం లోపల వైశాఖ మాసంతో ప్రారంభమైనటువంటి ఉగాది పండుగ ఈ మన కాలానికి వచ్చేటప్పుడు చైత్రమాసము పాఠ్యంతో ప్రారంభమవుతుంది. అంటే విషవత్పట్టి వల్ల కాలధర్మముతో ఋతువులు కలిసి ఉంటాయి. కాలధర్మం మారినప్పుడు ఋతువులు కూడా మారుతూ ఉంటాయి. ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క ధర్మాలు ఉంటాయని. రామాయణ కాలంలో వైశాఖ జ్యేష్ఠమాసంలో వసంత ఋతువు ఉంటే, నేటి కాలంలో వసంత ఋతువు అనేది చైత్రమాసంకు వైశాఖ మాసంలో వసంత ఋతువు ఉంటుంది. అందుకే విష్ణు పురాణంలో ఈ వాక్యం ఉంటుంది, మేషాదౌచ మృగాదౌచ మైత్రేయ విషవస్థిత అని. అంటే విషవత్ పట్టిని బట్టి ఈ ఋతువులు అనేటివి మరి
ఈ ఋతువులు కాలధర్మంతో కలిసి ఉంటాయి. కాలధర్మం మారినప్పుడు ఋతువులు మారుతూ ఉంటాయి కనుక రామాయణ కాలంలో ఒక రకంగా వసంత ఋతువు ఉంటే మన కాలానికి ఒక రకంగా వసంత ఋతువు ఉన్నది. అందుకే అంటాడు ధర్మసింధుకారుడు, ఉగాది కాలానికి వేప చిగుళ్ళు తినాలి అని. మరి నేడు చూడండి, మనం ఉగాది పండుగ వచ్చేసరికి వేప చిగుళ్ళు కాస్త ముదిరి పూత కూడా రాలిపోయి పిందెలు పట్టే కాలం వస్తుంది. అంటే ఒక రకంగా నిజంగా చెప్పాలంటే మాఘమాసంలోనే వసంత ఋతువు అంటే చెట్లకు అంత చిగుళ్ళు రావడము, పచ్చదనం అంతా కలకలలాడుతుండడము జరుగుతూ ఉంటుంది. ధర్మసింధుడుకారుడు కానీ, నిర్ణయసింధుడుకారుడు కానీ, నారద పురాణం కానీ, విష్ణు పురాణం, అనేక రకాలైనటువంటి పురాణాదులు నేడు అన్ని నిర్ణయించి చైత్ర శుద్ధ పాడ్యమి రోజు ఉగాది పండుగ జరుపుకోవాలని చెప్తూ ఉంది. ఈ శృతి ఇలా ఉంది: చైత్రమాసి జగద్బ్రహ్మ ససర్జ ప్రథమేహని శుక్లపక్షే సమగ్రంతు తదా సూర్యోదయే సతి అని. ఈ పండుగను మనమంతా కూడా విశేషంగా ఉగాది పండుగను జరుపుకోవాలి అని కూడా మనకు తెలుసు. ఈ యొక్క ఉగాది పండుగను మన తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఆంధ్రప్రదేశంలోన, కర్ణాటకలోన, తమిళనాడులోన, కేరళలోన, మహారాష్ట్రలోన, పంజాబ్లోన, ఉత్తర భారతదేశంలో కూడా అనేక రకాలుగా ఈ ఉగాది పండుగను అనేక రకాల పేర్లతో జరుపుకుంటుంటారు. ఈ ఉగాదిని ఒక తెలుగు సాంప్రదాయంలోనే కాక మరాఠీలు గుడిపడవాగా, తమిళులు పుత్తాండుగా, మలయాళీలు విషుగా, సిక్కులు వైశాఖిగాను, బెంగాలీలు పోమల బైశాఖుగాను, కన్నడీలు ఉగాది అని ఈ యొక్క పండుగలను అనేక పేర్లతో జరుపుకుంటున్నారు. ఈ ఉగాది పండుగ రోజు మనం ఏం చేస్తాము అంటే ఉదయాన్నే లేచి శిరస్నానము చేసి నూతన వస్త్రాలను ధరించి చక్కగా గృహంలో పూజా కార్యక్రమాలు చేసుకుని గ్రామంలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి దేవతామూర్తిని దర్శించుకొని వచ్చి ఇంటికాడికి వచ్చి ఇంట్లో ఉన్నటువంటి పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకొని షడ్రుచులతో కలిపినటువంటి పచ్చడిని తిని పంచాంగ శ్రవణాన్ని చేయాలి అని మనకు శాస్త్రం చెప్తా ఉంది. షడ్రుచులతో ఉన్నటువంటిది అంటే తీపి, చేదు, వగరు, పులుపు, కారం, ఉప్పు, షడ్రుచులతో ఉన్నటువంటి ఈ పదార్థాన్ని మనం మిశ్రమం చేసుకొని, అంటే తప్పకుండా అందులో చాలామంది ఈ కాలంలో పచ్చడి చేసుకుంటున్నారు, అందులో కారం ఉండడం లేదు, అందులో వగరు ఉండడం లేదు, అందులో పులుపు, చేదు ఉండడం లేదు. అనేక రకాలైనటువంటి రుచులను పోగొట్టుకొని అనేక రకాలుగా మిళితం చేసుకొని తమ ఇష్టానుసారంగా ఈ షడ్రుచులను కాకుండా కొన్ని రుచులతోనే ఈ పచ్చడి తయారు చేసుకుంటారు. దానివల్ల ఫలితం తక్కువగా ఉంటుందని. షడ్రుచులు దేహానికి కాంతిని, జీర్ణమయ్యే పదార్థాన్ని, అనేక రకాల శక్తిని ఈ శరీరానికి ఈ పచ్చడి ఇస్తుందని మనకు పురాణాదులు, శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి, పండితులు కూడా వచిస్తూ ఉన్నారు. ఈ యొక్క ఉగాది పండుగ రోజు వ్యవసాయదారుల యొక్క అలంకరణ కోసము, వ్యవసాయదారులకు సన్మాన ప్రక్రియగా ఈ ఉగాది పండుగను మనం, ఎందుకంటే ఉగాది రోజు మనం తప్పకుండా పంచాంగ శ్రవణం చేయాలి. పంచాంగము, వారము, తిథి, నక్షత్రము, యోగము, కరణము, ఈ 5 రకాలైనటువంటి విషయాలను విశేషంగా తెలుసుకోవడమే పంచాంగ శ్రవణము. ఏదో మార్కెట్లో పోయి ఒక పంచాంగం తీసుకొని వచ్చి దానికి సంబంధించిన కొంత సబ్జెక్టు చదువుకొని మాకంతా తెలిసిపోయింది కదా అని చాలామంది అనుకుంటుంటారు. అలా కాకుండా గ్రామంలో ఉన్నటువంటి పురోహితుని తీసుకొని వెళ్ళి ఒక దేవాలయం మందు కానీ, ఒక ప్రదేశం మందు కానీ, గ్రామ ప్రజలందు కూర్చొని చక్కగా పంచాంగ శ్రవణాన్ని పండితుడు చెప్తూ ఉంటే అందరూ శ్రవణం చేయాలి, అంటే అందరూ వినడము అని. పంచాంగ శ్రవణము అంటే పంచాంగమును వినడము అని. ఆ పంచాంగంలో ఉన్నటువంటి గత వర్తమానాలను, అంటే ముందు భవిష్యత్తులో జరిగేటటువంటి విషయాలు, వ్యవసాయానికి ఎలా వర్షాలు పడతాయి, ఏ కార్తీలో వర్షాలు పడతాయి, మనుషుల యొక్క గ్రహచార స్థితులు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలు, మౌఢ్యం ఎప్పుడు ఉంది, ఏ కాలం లోపల గృహాలను ప్రారంభం చేసుకోవచ్చు, ఎప్పుడెప్పుడు గృహప్రవేశాలు చేసుకోవచ్చు, మానవీయ కళ్యాణాలు ఎప్పుడెప్పుడు చేసుకోవచ్చు అనే విషయాలు, అలానే కాకుండా అనేక విషయాలను మనకు తెలియపరుస్తూ ఉంది. పంచాంగ శ్రవణం చేయడం వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడడము, ఆధ్యాత్మిక విషయము అవగాహన ఏర్పడడము, శ్రద్ధ, పెద్దల పట్ల భక్తి, పురాణాలు, చరిత్ర, దేవతల పట్ల భక్తి భావన ఏర్పడడము మనకు
ఈ పంచాంగ శ్రవణం వల్ల తెలుస్తూ ఉంది. గ్రహణాలు ఎప్పుడు పడతాయి, వాటి యొక్క ఫలితాలు ఏమిటి, మకర సంక్రాంతి పురుషుడు ఏ విధంగా ఈ సంవత్సరంలో ఉన్నాడు, ఈ యొక్క పశువులకు ఈరోజు రక్షణగా ఎవరు ఉన్నారు, పశువులకు సంబంధించిన విషయం కానీ, ఈ సంవత్సరం లోపల వ్యవసాయాన్ని ఎప్పుడు ప్రారంభం చేసుకోవాలి, ఏ కార్తీలో వర్షాలు పడతాయి, ఆ కార్తులు వేటిపైన ఉన్నాయి అనే విషయాన్ని మనకు క్షుణ్ణంగా పంచాంగ శ్రవణం ద్వారా తెలుస్తుంది. అందుకే చక్కగా పంచాంగ శ్రవణాన్ని చేయాలి అని. ఈ యొక్క పంచాంగ శ్రవణము అనేది తప్పకుండా చేయాలి అనేది మనకు పురాణాదులు తెలియజేస్తున్నాయి. పంచాంగాన్ని మనము అనేక రకాలుగా ఈ తెలుగు వాళ్ళందరూ కూడా ఏ ప్రాంతంలో ఉన్న ప్రపంచంలో ఉన్నా కూడా చక్కగా పంచాంగ శ్రవణాన్ని చేస్తూ ఉగాది పండుగను తప్పకుండా ఉగాది పండుగను ఆచరణలుగా మన తెలుగువారి సంస్కృతిగా తెలుగు సాంప్రదాయంగా మనము తప్పకుండా ఈ పండుగను చక్కగా భక్తి ప్రజలతో చేసుకోవాలని చెప్పి మనకు అందుకే పంచాంగ శ్రవణము చేసినట్టు వాళ్ళు తప్పకుండా దేవ బ్రాహ్మణ వందనా గురు వచ సంపద ప్రత్యహం సాధునామభి భాషణ స్మృతి రవాశ్రయ కథావర్ణనాత్ హోమదద్వర దర్శన స్మృతి మనోభావ జపాద్దానాతో నో కుర్వంతి కదాచిదైవం పురుషశైవం గ్రహపీడనము అని. దేవ బ్రాహ్మణ అంటే దేవతామూర్తులను సందర్శించుకోవడము, గురువులను సత్కరించడము, వేదాన్ని వినడము, హోమ ధూపమును ఇంట్లోకి ప్రవేశింపజేయడము, పురాణాదులు వినడము, సత్సంగం చేయడము, అనేక రకాలైనటువంటి మంచి అలవాట్లను చేసుకోవాలని పంచాంగము చెప్తా ఉంది. అందుకే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ఉగాది పండుగ విశేషతను తెలుసుకోవాలి, పంచాంగ శ్రవణాన్ని చేసుకోవాలి అని తెలియజేస్తూ శ్రీనివాస పరబ్రహ్మణే నమః.